ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. పలాస మున్సిపాలిటీ బత్తుల వేదిక చెందిన కేశవరావు బెహారా ఇటీవల వెంటపడి చేస్తూ ఉంటే నూనెలో పడి 40% కాలి గాయాలు కావడం జరిగింది. ముగ్గురు చిన్నారులతో పూట గడవడం కష్టం అవడంపై విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు కేశవరావును ఆదుకునేందుకు ముందుకు వచ్చి అతనికి నిత్యావసర సరుకులు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి, బడ్డ నాగరాజు, మన్యాల శ్రీను, రవిశంకర్ గుప్తా, కృష్ణా నాయక్, జోగ మల్లి, డొక్కరిన్ శంకర్, దడియాల నర్సింగ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. బచ్చల వీధికి చెందిన ఈ నిరుపేద కుటుంబం రోజు ఈయన వంటకెళ్ళి తీసుకొచ్చే డబ్బులు ఇంటికి ఇస్తే కానీ రోజు గడవని పరిస్థితి. అలాంటి వ్యక్తి మొన్ననొక కార్యక్రమానికి వంట చేయడానికి వెళ్ళేటప్పుడు పడిపోయి కాలిపోవడం జరిగింది. ఆ విషయం తెలుసుకొని ఈరోజు ఎలాగైనా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఎంఎస్, ఖచ్చితంగా అక్కడ ఉన్న విషయాలన్నీ తెలుసుకొని నాకు తెలియజేయని మా వీసీ గారు వచ్చి నాకు చెప్పడంతో ఉదయం నుంచి ఈయనకి ఏం జరిగింది ఏంటి అని మొత్తం తెలుసుకోవడం జరిగింది. పూర్తిగా ఇది చూస్తేనే చాలా బాధ అనిపించి సార్కి తెలియజేశాను. సార్, పరిస్థితి అంతా ఇలా ఉంది, ఏం చేయాలి సార్ అంటే, ఆయన కోలుకునేంత వరకు మొత్తం నిత్యావసర సరుకులన్నీ నేను ఇస్తాను ఎంఎస్, అదేవిధంగా మెడిసిన్ ఏం వాడుతున్నారు అవి కూడా కనుక్కో, ఖచ్చితంగా ఆయన క్లియర్ అయ్యేంత వరకు మెడిసిన్ కూడా నేను ఇస్తాను, ఇవన్నీ నువ్వు ఈయనకి ఇచ్చేసి ఈ కుటుంబానికి మనం భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేపెట్టు అంటే, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం మేము పెట్టడం జరిగింది. నిజంగానే నేను చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ఫస్ట్ ఫోన్ వచ్చేది వీసీ గారి దగ్గర నుంచి. సార్ ఫోన్ చేస్తారు, శ్రీనివాస్ మంచి కార్యక్రమం, నిజంగా తెలుగుదేశం కార్యకర్త అయ్యండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను అనుకొని చెప్పి మొట్టమొదటి ఆయన ఫోన్ చేసి ఎంకరేజ్ చేయడమే కాకుండా కొన్ని విషయాల్లో కూడా నాకు సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. నేను ఏ రోజు కూడా ఎన్నడూ చెప్పలేదు, కాకపోతే ఈరోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇందాకలే వైజాగ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలి ఎంఎస్ కేజీహెచ్ కానీ. వెంటనే సార్కి ఫోన్ చేశాను, సార్ ఏబీ పాజిటివ్ బ్లడ్ అంట, మా మెడికల్ రిప్రజెంటేటివ్ సార్ రామకృష్ణ అని పనిచేస్తున్నాడు అంటే, వెంటనే సార్ పర్టికులర్ బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేసి ఫలానా వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తికి ఏబీ పాజిటివ్ బ్లడ్ ఇవ్వండి, కేజీహెచ్లో పేషెంట్ ఉన్నాడంట. ఈరోజు ఈ సందర్భంలో చెప్తున్నాను. కాకపోతే ఇలాంటి సార్లు ఎన్నోసార్లు నేను వీసీ సార్కి ఫోన్ చేసి ఆ పర్టికులర్ వైజాగ్లో బ్లడ్కి సంబంధించిన విషయాలు కూడా సార్ దగ్గర నేను సహాయ సహకారాలను పొందినాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ నియోజకవర్గ ప్రజలకి మేము ఎప్పుడు అండగా ఉన్నాము, మీరేమీ అధైర్యపడకండి అని చెప్పడానికి ఈ విషయాలన్నీ మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఈ పేద కుటుంబానికి ఆదుకోవడానికి వచ్చిన వీసీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, మీరు ఇలా మాకు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మేము ఈ నియోజకవర్గ పేద ప్రజలకు అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. సార్, ఈ బిడ్డకి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, పూర్తిగా నయమయ్యేంత వరకు మందులు సార్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా సార్కి ఈ ముగ్గురు ఆడపిల్లలు